మరో వారం రోజుల్లో ప్రారంభం కానున్న తిరుమల బ్రహ్మోత్సవాల కోసం అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తోంది టీటీడీ. బ్రహ్మోత్సవాలకు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనే అవకాశం ఉండడంతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. బ్రహ్మోత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూస్తూ ఉంటున్న తిరుమల అర్బన్ ఎస్పీ గోపీనాథ్తో మా ప్రతినిధి మోహన్ ఫేస్ టు ఫేస్. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు మరో వారం రోజుల్లో ప్రారంభం కాబోతున్నాయి. వార్షిక బ్రహ్మోత్సవాల్లో వాహన సేవలను తిలకించేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలి వస్తారని అంచనా వేస్తున్న టీటీడీ అందుకు అనుగుణమైనటువంటి ఏర్పాట్లు చేస్తుంది. మరోవైపు శ్రీవారి భక్తుల భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించారు అర్బన్ పోలీసులు. ఇప్పటికే అర్బన్ ఎస్పీ గోపీనాథ్ జెట్టి ఆధ్వర్యంలో మాడవీధులతో పాటు తిరుమలలో అన్ని ప్రాంతాల్లో పరిశీలన పూర్తి చేశారు. తిరుమలలో చేపట్టినటువంటి ఏర్పాట్లు, అదేవిధంగా తిరుమలలో ఏ విధమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నటువంటి అంశాలు వివరించడానికి మనతో పాటు అర్బన్ ఎస్పీ గోపీనాథ్ జెట్టి గారు ఉన్నారు. వారిని అడిగి మరి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, బ్రహ్మోత్సవాలకి ఏ విధమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నారు? తిరుమల తిరుపతి బ్రహ్మోత్సవాలకు సంబంధించినంత వరకు ఇప్పటికే అన్ని రకాలైనటువంటి భద్రతా ఏర్పాట్లన్నీ కూడా ప్లాన్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూస్తే మనకి తిరుపతి అదేవిధంగా తిరుమల ఈ రెండు కూడా మనకి ఇంపార్టెంట్ ఏరియాస్. తిరుపతికి సపరేట్గా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. మనకి తిరుపతి చుట్టుపక్కల ఉన్నటువంటి స్వామివారి ఆలయాలు కానివ్వండి, అదేవిధంగా రైల్వే స్టేషను, బస్టాండు, తిరుమలకు వచ్చేటువంటి రహదారులు, వీటన్నిటికి కూడా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నాము. నిఘా వ్యవస్థను పటిష్టపరచడంలో భాగంగా టెక్నాలజీని ఏమైనా ఉపయోగించబోతున్నారా? డ్రోన్ కెమెరా లాంటివి ఏమైనా అమర్చబోతున్నారు? ఇప్పుడు మనకు పైన చూస్తే ఇప్పటికే టీటీడీ వారికి, విజిలెన్స్ వారికి, అదేవిధంగా టీటీడీ యాజమాన్యానికి మాకు పోలీస్ వ్యవస్థ తరఫున కావాల్సినటువంటి సీసీటీవీ కెమెరాస్ మాకు ఎక్కడెక్కడ కావాలో, ఏ ఏ ప్రాంతాల్లో కావాలో వాటన్నిటి గురించి కూడా పూర్తి సమాచారం వారికి 2 నెలల ముందే అందించడం జరిగింది. వారు కూడా దానికి అనుగుణంగా చాలా ప్రాంతాల్లో ఎక్కడైతే ఈ మాడా స్ట్రీట్లోకి ఎంట్రీ కానివ్వండి, ఎగ్జిట్స్ కానివ్వండి, అదేవిధంగా ఎక్కువగా భక్తులు గుమిగూడేటువంటి ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి వెస్ట్ మ్యూజియం కానీ, మేడార్ మెట్ల కానివ్వండి, రాంబగీచా వైపు, నాదనేరాజనం, కళ్యాణకట్ట, ఈ ప్రాంతాలన్నీ కూడా జిఎన్సీ టోల్ గేటు, ఇవన్నీ కూడా మనం సీసీ కెమెరాస్ పెట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా అది మన కంట్రోల్ రూమ్లో నుంచి మానిటర్ చేసినప్పుడు ఎక్కడైతే ఎక్కువగా గ్యాదరింగ్ ఉండి, క్రౌడ్ ఎక్కువగా ఉండి తొక్కిసలాట జరుగుతుంది, అలాంటి సందర్భాల్లో దాంట్లో మానిటర్ చేసుకుంటూ మన స్పెషల్ పార్టీస్ అట్లాంటివి పంపించుకొని వాటిని కూడా క్లియర్ చేసుకోవడానికి మనకు చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా డ్రోన్ కూడా ఒకటి గవర్నమెంట్ నుంచి ఒకటి సప్లై అవుతుంది. టీటీడీ వారి సహకారంతో కూడా ఇంకొక డ్రోన్ కూడా వస్తుందని చెప్తున్నారు. కాబట్టి ఈ 2 డ్రోన్లు కూడా వాడి కొంత క్రౌడ్ మూమెంట్ కానివ్వండి, అదేవిధంగా మాడా స్ట్రీట్లో గ్యాలరీస్లో ఉన్నటువంటి భక్తుల యొక్క విధి విధానం కానీ వాటన్నిటిని కూడా చూసి దాంట్లో మానిటర్ చేసేదానికి కూడా మనకు కొంతవరకు ఉపయోగపడుతుంది. దాన్ని కూడా ఈసారి వాడతాం. బ్రహ్మోత్సవాలకు ఎంతమంది సిబ్బందితో భద్రతా విధులు చేపట్టబోతుంది? అంటే దాదాపుగా ఇప్పటికి బందోబస్తు స్కీమ్ అంతా కూడా ఫైనలైజ్ చేయడం జరిగింది. కాబట్టి నార్మల్ బందోబస్తు అంటే బ్రహ్మోత్సవాల టైంలో దాదాపుగా మా అర్బన్ జిల్లా ఫోర్స్ అంతా కూడా కలుపుకొని 4500 ఫోర్స్ని మనం వాడబోతున్నాము. అన్ని విధాలుగా తిరుపతి, తిరుమల, ట్రాఫిక్, క్రైము, అదేవిధంగా లా అండ్ ఆర్డర్ కానివ్వండి, మిగతా ప్రోటోకాల్ విధులు కానివ్వండి, అన్నిటికి కలుపుకొని 4500 ఫోర్స్ వాడుతున్నాం. అదే గరుడ సేవ రోజుకి అదనంగా ఒక 1500 మందిని అదనంగా తీసుకొస్తాం. మొత్తం 6000 మెంబర్స్ని మనం ఈ బ్రహ్మోత్సవాల్లో ఫోర్స్ని వాడబోతున్నాం. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేస్తున్నాం. బ్రహ్మోత్సవాలలో 4500 మంది, ఇక గరుడ సేవ రోజున ప్రత్యేకంగా 6000 మంది పోలీస్ సిబ్బందితో భద్రతా విధులు ఏర్పాట్లు చేయబోతున్నాం. ఇంకా సీసీ కెమెరాలతో పాటు ఈ ఏడాది ప్రత్యేకంగా డ్రోన్ కెమెరాలతో నిఘా పటిష్టతను ఏర్పాట్లు చేసే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నట్లు అర్బన్ ఎస్పీ గోపీనాథ్ జెట్టి పేర్కొంటున్నారు. కెమెరా పర్సన్ శ్రావంతో మోహన్ ప్రసాద్, ఎన్టీవీ, తిరుమల.